భక్తి వర్ణ ప్రేక్షకులకి 24/12/2023 నుండి 30/12/2023 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. అన్ని రంగాల వారికి కూడా చేయి వృత్తి వ్యాపారాలు రాణింపు ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆర్థిక లావాదేవీల్లో కూడా సంతృప్తికరంగానే ఈ వారం గడిచే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం, బంధుమిత్రులతో సంతోషం. అష్టమ స్థానంలో శుక్రుడి వల్ల స్వల్పంగా స్త్రీలతో విరోధం, స్వల్ప అనారోగ్య సమస్యలు, భార్యకు కూడా ఆరోగ్యభంగ సూచనలు కూడా ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా కొన్ని సమస్యలు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. కొంచెం మేషరాశి వారి జాగ్రత్తగానే ఉండాలి. శుక్రుడి యొక్క సంబంధించిన దోషాలు తొలగడం కోసం శుక్రవారం రోజు చక్కగా దుర్గాదేవికి ఆరాధన, అలాగే మనకి నిమ్మ డొప్పల్లో దీపారాధన చేయడం, రాహుకాల సమయంలో దేవాలయంలో చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అని మేషరాశి వారికి చెప్పడం జరుగుతుంది. అన్ని విధాలుగా మీకు ఆ విధంగా చేస్తే యోగ్యంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. మార్పులు చేర్పులు ఉన్నాయి. చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులకు అవకాశం ఉంది. అంటే పై ఉద్యోగుల యొక్క ఒత్తిడి వల్ల కానీ ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా అది మీకు బాధ కలుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వాహనాల యొక్క అతివేగం పనిచేయదు ఈ వారం మీకు వృషభ రాశి వారు. వాహనాలు అతివేగంగా తోలితే కనుక మీరు గాయాలు తగిలే అవకాశం, వాహనాలు రిపేర్లు, మధ్యలో ఎక్కడైనా వాహనం దారిలో ఎక్కడైనా ఆగిపోయే అవకాశం, దాంతో భయం కూడా కలిగే అవకాశం. పొగలైతే రాత్రిలో అయితే సినిమాలో లాగే భయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రాంతాలకి, అటవీ ప్రాంతాలకి వెళ్ళకూడదన్నమాట. అలాగే శారీరకంగా ఆరోగ్య భంగం కూడా ఉంది. చేసే పనులు అపజయాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో అనూహ్యమైన సంఘటనలు కూడా గురి అయ్యే అవకాశం, అలాగే విపరీతమైన ఖర్చు కూడా ఈ వారం ఉంది. అనుకోని సంఘటనలు, గృహంలో కొన్ని మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది. అంత వారాంతంలో కూడా అంత అనుకూలంగా వృషభ రాశి వారికి లేదు. కాబట్టి వీరికి అనుకూలంగా ఉండాలి, బాగుండాలంటే నవగ్రహ ఆరాధన, మృత్యుంజయ జపం, నారసింహం ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, దర్శనము, దగ్గరలో ఉన్న దేవాలయం దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. చేయి వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు సానుకూలమే. వృత్తి వ్యాపారాలు పర్వాలేదు, నష్టమైతే రాదు, కానీ అధికంగా లాభాలు రావు. అలా చెప్పి లాభాలు లేకుండానూ ఉండదు, అలా తక్కువ లాభాలు ఏవి రావు అన్నమాట. వ్యాపారంలో కూడా పర్వాలేదు ఈ వారం. ఆదాయం మట్టికి తృప్తికరంగానే వస్తుంది. స్వల్పంగా సమయాన్ని నిద్రించకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఆరోగ్యంలో కొన్ని సమస్యలు మిథున రాశి వారికి ఉత్పన్నమయ్యే అవకాశం ఈ వారంలో ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని సరిచూసుకుని సమయానికి భుజించడం, సమయానికి నిద్రపోవడం, కోప స్వభావం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చీటికి మాటికి కూడా అందరి మీద కోపోద్రేక్తం, కనిపించిన ప్రతి ఒక్కటి తిడుతూ ఉంటారు అన్నమాట ఈ వారం అంతా కూడా మీరు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నిందించడం, అవమానించడం, మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించడం అలా చేయకూడదు. మీ కోపాన్ని మీ మీదే ప్రదర్శించుకోవాలన్నమాట మీరు. అంటే కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకు నేను కోపపడుతున్నాను అనే ఆలోచన చేసి కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండి భగవన్ నామస్మరణం కానీ, మీ దగ్గరలోని తీర్థయాత్ర ఏదైనా ఉంటే అదే దేవాలయ దర్శనం కానీ చేయండి. ప్రశాంతంగా గుళ్ళో ఈ వారం కూర్చోండి. దానివల్ల మీకున్న సమస్యలు తగ్గు. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. వీడు డిప్రెషన్లో ఉన్నాడు కదా, వీడికి మరింత డిప్రెషన్ తీసుకొద్దాం అని ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, బంధువులు కానీ, మీ శత్రువులు మీపై మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయడం మానేసి ఇంకా రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శత్రువులకు అవకాశాన్ని ఇవ్వకూడదు. ఆందోళన సంఘటనని తగ్గించుకోవాలి. ఆందోళన లేకుండా ఉండాలి. స్త్రీలతోటి విరోధాలు మాటిమాటికి అందరూ కూడా మీరు పాజిటివ్గా మాట్లాడిన అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకోవడం, మీరేం బుర్రపట్టుకుంటా ఏట్రా నేను వీళ్ళకి మంచి చెప్తే వీళ్ళు చెడుగా అనుకుంటున్నారు, ఏమిటి వీళ్ళు బాగున్నావా అని అడుగుతారన్నమాట. మీరు అవతల వాడు నేను బాగున్నావా అన్నాడు ఆయన అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మీరు పాజిటివ్గా చెప్పినా అవతల వాడిని వాడికి నెగిటివ్గా మీ గ్రహస్థితి ఉండడం వల్ల వాడికి అలా వినపడి మీరు ఏదో వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా భావన అవతల వాళ్ళలో ఈ వారం కలిగే అవకాశం. ఎవరికి ఏం సలహా ఇవ్వడం కానీ, మధ్యవర్తిత్వం కానీ, ఎక్కడా కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ మీరు తలదూర్చకుండా ఉంటే ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ, హనుమత్ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం మీకు అనుకూలంగానే ఉంది. అన్నింటా విజయం, పేరు ప్రఖ్యాతులు, శారీరక పటుత్వం ఉంటుంది, సుఖజీవనం ఉంటుంది. స్నేహితులతోటి బంధువులతో విందులు వినోదాలు, శుభకార్యాల్లోనూ పాల్గొనే అవకాశాలు, కొన్ని మీటింగులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు గతంలో ఏమన్నా పెండింగ్లో ఉంటే ఆ వ్యవహారాలు మీరు పరిష్కార దశకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమస్యలన్నీ కూడా నెమ్మదిగా వారాంతాన్ని తొలగిపోతాయి. గృహంలో కూడా ఆకస్మిక ఉద్యోగ బదిలీలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. పై అధికారులతో మీరు సంభాషణ చేయడం జాగ్రత్తగా ఉన్న. అనవసర విషయాల్లో, ఇతరుల విషయాల్లో కర్కాటక రాశి వారు జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ వారం అన్ని విధాలుగా మంచిది. లేదంటే వాళ్ళు మీకు కూడా అక్షతలు వేసే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్నమాట. అలాగే నిలిచిపోయినటువంటి పనులు నెమ్మదిగా వారాంతాన్ని పూర్తవుతాయి. భార్యాభర్త అవగాహన కుదురుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ స్తంభన కూడా ఇంకా ఉందన్నమాట. వారాంతంలో ఆ సంబంధాలు ఏమైనా సెట్ అయ్యే అవకాశం, మీకు రావాల్సిన బాకీలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కర్కాటక రాశి వారు లక్ష్మీ నారసింహ ఆరాధన, నారసింహ స్మరణ జపము చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. సమస్యలన్నీ నెమ్మదిగా ఈ వారం మబ్బు విడిపోయినట్లుగానే మీ సమస్యలన్నీ విడిపోతాయి. కార్యానుకూలత ఉంది. ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు వింటారు. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వేచి ఉండే ఉద్యోగులకి ఇప్పుడు ఆ అవకాశం చేతికి అంది పుచ్చుకునే అవకాశం. గతంలో ఏమైనా మీరు రుణాల కోసం మంజూరు చేసుంటే అవి అందే అవకాశాలు, లేదా గతంలో మీరు రుణాలు చేసుంటే ఆ రుణాలు ఏమైనా డబ్బు వచ్చి ధనం వచ్చి ఆ రుణాలు బాకీలన్నీ తీర్చేసుకునే అవకాశం, మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలు ఏమన్నా ఉంటే సమస్య పరిష్కారంగా సమస్యలు ఏమన్నా కుటుంబంలో ఉంటే సింహరాశి వారికి అవి కూడా ఈ వారం పూర్తయిపోయే అవకాశం, కొంచెం ప్రయత్నం చేస్తే అవుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలతో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకి సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా శుభవార్త శ్రవణ, స్త్రీ సౌఖ్యం, వివాహం కానటువంటి వాళ్ళకి ఈ సింహరాశిలో ఉండేటువంటి వివాహ సంబంధాలు రావడం, స్త్రీ పురుషాదులు కుదిరే అవకాశం ఒక ఆనందకరమైన విషయంగా చెప్పవచ్చు. నూతనమైన పరిచయాలు ఉంటాయి. బంధు సంగమం ఉంది ఈ వారం. అలాగే ఆకస్మికమైనటువంటి విందు వినోదాలు, మృష్టాన్న భోజనాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలంటే శివాలయంలో కానీ పరమశివుడికి సోమవారం అభిషేకం చేయడం, పరమశివుడి యొక్క దర్శనం, శివ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు పరమశివుడి యొక్క దర్శనం వల్ల, అభిషేకం వల్ల కూడా సింహరాశి వారు మరిన్ని శుభకార్యాలు, మరిన్ని శుభవార్తలు వినే అవకాశం ఈ వారం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పరిస్థితులు సానుకూలంగానే ఈ వారంలో మారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఆర్థికంగా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. రాని బాకీలు వసూలవుతాయి. అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా ధైర్యంతో మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళే అవకాశాలు, నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, పాత వాహనం రిపేర్ చేయడం కానీ, పాత వాహనం అమ్మేయడం కానీ, కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం. శత్రుజయం ఉంది. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా పాల్గొంటారు. ఆ భూముల ద్వారా కూడా మీకు ధనం విపరీతంగా పెరిగే అవకాశం కానీ, భూమి అమ్మితే ధనం రెట్టింపు ధనం రావడం కానీ, లేదా ఎంత ధనం వస్తుంది మీరు ఊహించిన భూమి అమ్మడం వల్ల కానీ, లేదా కొనటం వల్ల కానీ మీకు లాభమే జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ వారం అంతా కూడా విందులు వినోదాలు, జీవనం హాయిగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు కూడా ఉన్నాయి. దానివల్ల సంతోషకరంగానే ఉంటారు. ఇష్టదేవత స్మరణ దర్శనము చేయండి. దాన ధర్మాలు స్వల్పంగా చేసుకోండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. అన్ని పనుల్లోనూ కూడా ముందుకు సాగే అవకాశం. ప్రతి పని కూడా ఈ వారం విజయాన్నే, ప్రతి మట్టి పట్టుకుంటే కూడా మీకు బంగారంగా తయారవుతున్నాం. అంటే అవన పని కూడా అయిపోతుంది అన్నమాట. ఇది ఖర్చు అవుతుందేమో, ఈ ప్రభుత్వ వ్యవహారం పూర్తవ్వదేమో అనుకున్న మీకు ఆ పని సునాయాసంగా చాలా తొందరగా పూర్తి, 2 సార్లు కాగితాలు పెట్టారు సంతకం పెట్టేస్తారంటారు అన్నమాట. అనుకోకుండా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగులను కలుసుకుంటారు. దైవ సంబంధిత కార్యాల్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం. గృహంలో మంచి కార్యాలు చేపట్టే అవకాశం. శుభకార్యాలు కూడా హాజరవుతారు. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ, ఉన్నతమైన ఉత్తీర్ణమైన మార్కులు, విదేశాలకు వెళ్ళాల ప్రయత్నం అనుకూలంగా ఉండడం. నిరుద్యోగులు కూడా శుభవార్తా శ్రవణం. ఎంతో కాలంగా తులారాశిలో సంతానం కలగట్లేదు బాధపడేటువంటి వాళ్ళకి సంతాన శుభవార్తలు, సౌఖ్యం, నూతనమైన పరిచయాలు,
స్త్రీ సౌఖ్యం ఉంది. శుభమూలికంగా కూడా లాభాలు కూడా ఉన్నాయి. స్వల్పంగా ధన వ్యయం కూడా వారాంతంలో ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ సింహరాశి వారు రామనామ స్మరణ, సీతారామ సమేత ఆంజనేయ స్వామి వారి దర్శనం, సుందరాకాండ లేదా హనుమాన్ చాలీసా పారాయణ కూడా మీకు ఈ వారం మరింత మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం మిశ్రమంగానే ఉంది. అంత బాగుండలేకపోకుండానూ లేదు, అంత బాగుండి కూడా లేదు, మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అన్ని రంగాల వారికి నెమ్మదిగా ఈ వారంలో కొన్ని కార్యాలకి నిలిచిపోయినా కొన్ని కార్యాలకు శ్రీకారం చుడతారు. ఈ పని అయిపోతున్న కార్యమో అవదో, ఈ పని అవదో అనుకున్న పనేమో పూర్తయిపోతుంది. అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వారం నూతనమైన వస్త్ర వాహన లాభాలు, ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం. నీటి మీద కూడా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా బోట్ ఎక్కడమో లేదా ఏదైనా వాడ మీద ప్రయాణం చేయడమో, ఇతర దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడమో జరిగే అవకాశాలు. కొన్ని వ్యవహారాలు జయం కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందం కలిగిస్తూ ప్రతి విషయంలో కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. దానివల్ల మీ పట్టుదల, కృషి, ధైర్యమే ఈ వారం మీకు విజయాన్ని కలిగిస్తుందని చెబుతూ ఉన్నాం. సమస్యలు నెమ్మదిగా ఎదుర్కొంటే పట్టిందల్లా బంగారమా అన్నట్లుగానే వారాంతంలో ఉంది. కొన్ని శుభవార్తలు కూడా వారాంతంలో వినే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. లక్ష్మీనారాయణ స్మరణ దర్శనము, విష్ణాలయ దర్శనం కూడా వృశ్చిక రాశి వారికి చాలా అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశిలో వ్యయస్థానంలో గ్రహ సంచారం వల్ల ఖర్చులు అధికంగా ఈ వారం ఉండే అవకాశాలు. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్య భంగం ఉంది. చేయి వృత్తి వ్యాపారాల్లో అయితే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేత్ర శిరోబాధ, తలపోటుగా ఉండటం, కళ్ళు నొప్పిగా ఉండటం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, ఇలా శిరస్సుకు సంబంధించిన బాధలు, ఏ ఆలోచన కూడా స్ఫురించకపోవడం, ఈ సమస్యలు ఉంటాయి. ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయాన్ని మించిన ఖర్చులు, ప్రతి విషయం కూడా చిన్న విషయాన్ని కూడా ఉద్రేకపడిపోవడం, ఎక్కువగా ఆలోచన చేసేయడం, ఇవన్నీ కూడా మతిస్థిమితం లేకపోవడం, అకాల భోజనాలు, శారీరక శ్రమ, అలసట, ఇవన్నీ కూడా ఈ వారంలో ఉన్నాయి. అంత అనుకూలంగా లేదు. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ ధనుసు రాశి వారు గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయుడికి నామస్మరణ, దత్త దర్శనం కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. అయితే ఖర్చు కూడా ఆదాయాన్ని మించిన ఖర్చు, మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది. ఈ వారం అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మట్టికి స్వల్ప లాభాలే ఈ వారం అధికంగా లాభాలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. స్వల్పంగానే వ్యాపారాల్లో లాభాలు. చిరు వ్యాపారులకైతే, చిన్న వ్యాపారం చేసే సినిమాలకైతే లాభాలు బాగున్నాయి. పెద్ద వ్యాపారం చేసేవాళ్ళకి అంత అనుకూలంగా లేదు. శత్రుమూలకంగా కూడా ధన వ్యయం, శత్రువులు కొన్ని ఇబ్బందులు పెడతారు. వాటిని ఛేదించుకోవడం కోసం కొంత ఖర్చు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనాల యొక్క మరమ్మత్తు కూడా జరిగే అవకాశం. పిల్లల యొక్క చదువు లేదా పిల్లల యొక్క అభివృద్ధి కోసం ధనాన్ని కూడా కొంత వెచ్చించరావలసి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విరోధాలు, చికాకులు కూడా వారాంతంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పై అధికారులతో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. విద్యార్థులు చదువు మరింత శ్రద్ధను కూడా చూపించవలసి ఉంది. అలాగే వ్యవసాయదారులకు అయితే మరి ఈ వారం చాలా అనుకూలం. మీరు అనుకున్న విధంగానే పంట చేతికి అందే సంతోషకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మకర రాశి వారు శనివారం రోజుని శనికి చక్కగా తిలపిష్ట నివేదన లేదా నువ్వులు దానంగా ఇవ్వడం, శని యొక్క అష్టోత్తరం చదువుకోవడం లేదా వెంకటేశ్వర స్వామి వారు దర్శించడం, ఇలాంటి పనులు చేస్తే కనుక మీకున్న సమస్యలన్నీ కూడా తొలగే అవకాశం. లేదా మీకు చేతికి అందినటువంటి దానం ఏదన్నా గోవులకో లేదా కాకులకో ఏదో ఒకటి పక్షులకో ఆహారాన్ని ఇవ్వడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈ వారం చాలా బాగుందనే చెప్పుకోవాలి. అన్ని విధాలుగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. ఆదాయాభివృద్ధి, 4-5 రకాలుగా మీకు ఆదాయం రావడం, వ్యాపారంలో కూడా లాభాలు బాగుంటాయి. చేసే ఉద్యోగంలో కూడా జీతం పెరిగే అవకాశాలు. అలాగే మీకు గతంలో రాని బాకీ రాదనుకున్నటువంటివి కూడా వస్తాయన్నమాట. రుణాలు తీర్చుకోగలుగుతారు ఈ వారం. అలాగే నిరుద్యోగులైతే శుభవార్త ఉంది.
ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది, ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. కొన్ని సమస్యలు మీకు మీరుగానే పరిష్కారం చేసుకుంటారు. సంతానం ద్వారా కూడా సౌఖ్యం ఉంది. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం, పరిచయ లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల్ని పెద్దల్ని కలుసుకోవడం, సంఘంలో కొంచెం కీర్తి ప్రతిష్టలు, సంఘంలో మిమ్మల్ని గౌరవించేవారు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం కూడా, శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక పలాయనం చిత్తగించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం కూడా కుదిరి, సోదరి లేక సోదరుడి యొక్క సహకారం కొంచెం మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. ఆదాయాన్ని వృద్ధిపరచాలని మీ ఆలోచన కార్యరూపాన్ని దాల్చి ఖర్చు అయిపోతున్నప్పటికీ ఒక పక్కన మళ్ళీ ధనం బాగా సంపాదించడం వల్ల ఖర్చును లెక్క చేయకుండా ఆదాయాన్ని వృద్ధి చేసే అవకాశాలు ఈ వారం ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం కుంభరాశి వారు ఇంకా బాగుండాలి, మనకి అనుకూలంగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన దర్శనము కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. జాయింట్ వ్యాపారాల మధ్య ఉండేటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉన్నత వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో కూడా సానుకూలంగానే ఉంది. షేర్ మార్కెట్ రంగం బాగుంది. వ్యాపారంలో కూడా ఆదాయం పెరిగే అవకాశం, మీరు ఊహించినట్టు లాభాలు వస్తాయి. అలాగే సోదరులతోటి మిత్రులతో సఖ్యత, సహాయ సహకారాలు కొన్ని మీరు వాళ్ళని ఆర్జించడం, వాళ్ళ ద్వారా కొన్ని సహాయాలు మీరు పొందే అవకాశం. శుభకార్య ఆరంభం చేస్తారు, లాభం కలుగుతుంది. ఏదైనా శుభకార్యం మీరు అనుకుని ఒక గృహం కట్టడమో, ఒక ఇల్లు చేయడమో, లేదా ఒక వాహనం కొనుక్కో, ఏదో ఒక మంచి శుభకార్యం ఇంట్లో ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ మీ చేతుల మీదుగా జరిగే అవకాశం ఉంది. సంతోషంగానే ఈ వారం బంధువుల యొక్క సహాయ సహకారాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. అలాగే వ్యవసాయదారులకు బాగుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. కుటుంబ వాతావరణం, కుటుంబంలో అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ అప్పచెల్లెలు మీ అందరూ కూడా సహకారాన్ని మీకు బాగా ఇవ్వడం వల్ల ఈ వారం కుటుంబ వాతావరణం అనుకూలంగా, విందు వినోదాలతోటి, శుభకార్యాల్లో కూడా మృష్టాన్న భోజనాలతోటి కూడా ఈ వారం ఆనందకరంగానే మీనరాశి వారికి గడిచే అవకాశం ఉంది. ఈ వారం మరింత అనుకూలంగా మీనరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ వినటం కానీ చేసి గోవుకి ఏదైనా కొంచెం గ్రాసాన్ని ఇవ్వండి, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో ఈ 24వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్న కాలమానంలో ఈ వారం సమస్యలకు పరిష్కారం ద్వాదశ రాశుల వారికి 26వ తేదీ దత్తాత్రేయ జయంతి. గురుదోషాలతో బాధపడేటువంటి ఈ రాశుల వాళ్ళు దత్తచరిత్ర పారాయణ, దత్తాత్రేయ దర్శనము 26వ తేదీ చేయండి. అన్ని విధాలుగా మీకు గురుడు యొక్క ఏదైతే వక్రస్థాన దోషాలను ఎవరు తొలగిపోయి మీకు అనుకూలంగా గురుడు ఉంటాడు. అలాగే గోదానం చేయండి. అలాగే గోదాదేవిని ధనుర్మాసంలో గోదాదేవి కుంకుమార్చన చేయడం కానీ గోదాదేవి అర్చించడం కానీ చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గోదాదేవి విశేషంగా స్వామివారిని ధనుర్మాసంలో అర్చించింది. నీలా తుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శర సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయ సృజని గలితం యాద్బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయదమిదం భూయ ఏవాస్తు భూయః అని గోదాదేవి, నీలాదేవి, గోపికలు వీళ్ళందరూ కూడా రోజు కూడా స్వామికి తెల్లవారిని దేవాలయాలు గంట కొడుతున్నారు, శంఖాలు ఊదుతున్నారు. ఇక్కడ మనం వెళ్ళాలి, ఈ ధనుర్మాసంలో స్వామిని అర్చించాలి, అందరినీ పిలుచుకుంటూ ఒక్కొక్క గోపికని లేపుతూ చక్కగా వాళ్ళ దేవాలయాన్ని వెళ్ళి భగవద్ ఆరాధన చేశారు, తరించారు. మనం కూడా ఈ ధనుర్మాసం తెల్లవారుజామున ఉదయాన్నే ఎవరు పడుకోకూడదు. తెల్లవారుజామున కనీసం మన ఇంటి తలుపులు తీసి పాచివోకాలు చేసుకుని దీపారాధన చేసి ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉండాలి, గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలి. అలా ఉన్న ఇంటికి శ్రీకృష్ణుడు సత్యభామ నీల గోదా సమేతంగా కృష్ణ సంచారం జరుగుతుందన్నమాట. అందుకే ఈ వారం చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం వల్ల కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.